బకాయిలు అప్పులు పెరిగిపోవడంతో సింగరేణి కాలరీస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీనిని ఎలా గట్టెక్కించాలో తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం సతమతమవుతోంది. అలాగే బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని విపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయాలపై సింగరేణిలో ఎలాంటి చర్చ జరుగుతోంది? సంక్షోభం నుంచి సింగరేణిని గట్టెక్కించే మార్గాలు లేవా? వాజ్ ది స్టోరీ. సింగరేణి కాలరీస్ కంపెనీ తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. అటువంటి సంస్థలో బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. బకాయిలు పేరుకుపోవడంతో సంస్థ నిర్వహణ కష్టంగా మారిందనే మాటలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయని టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్న రేవంత్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదనే చర్చ ఇటు రాజకీయ అటు కార్మిక వర్గాల్లో సాగుతోంది. బీఆర్ఎస్ పాలకులు సింగరేణి నిధులను దోచుకున్నారని అప్పట్లో ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మౌనంగా ఎందుకుంటున్నారన్నది క్వశ్చన్. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో సింగరేణి కోల్ మైన్స్ ను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించవద్దని కేసీఆర్ పోరాటం చేశారు. వైఎస్ఆర్ హయాంలో తాడిచర్ల కోల్ బ్లాక్ ను ప్రైవేటీకరించారు. సింగరేణిని సీమాంధ్ర పాలకులు దోచుకున్నారని నాడు బీఆర్ఎస్ ఉద్యమాలు చేసింది. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిచర్ల మైన్ లీజు అగ్రిమెంటు రద్దయింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై గతంలో ఇచ్చిన హామీని విస్మరించారనే విమర్శలు ఉన్నాయి. కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకోనని చెప్పిన నేత ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి తాడిచర్ల కోయగూడెం కోల్ మైన్స్ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉద్యమ సమయంలో చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది మరొకటని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. అయినా లెక్క చేయకుండా తన నిర్ణయాన్ని సమర్థించుకుని ముందుకెళ్లారు. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందని, 1000 కోట్లు చేతులు మారాయని అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయాన్ని గమనించాలి. అలాంటప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సింగరేణి అవినీతి విషయంలో రేవంత్ రెడ్డి నాడు చెప్పిందొకటి, నేడు చేస్తున్నది మరొకటి అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. చర్యల దిశగా అడుగులు ఎందుకు ముందుకు పట్టలేదని ప్రశ్నిస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి వ్యవహారాన్ని లోతుగానే పరిశీలన చేస్తున్నారట. కేసీఆర్ పాలనలో సింగరేణిలో కోల్ మైన్ ను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం, సంస్థలో కొన్ని పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్ వంటి అంశాలపై దృష్టి పెట్టారని సమాచారం. మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ కింద జరిగిన ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. టెండర్ల బాగోతం, 1000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ బకాయిలతో సింగరేణి అప్పులు కుప్పగా మారి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. సంస్థ టర్నోవర్ 36,000 కోట్లు ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు ఏకంగా 33,000 కోట్లకు చేరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎలా గట్టెక్కిస్తుందన్న అంశం కోల్ కారిడార్లో చర్చనీయాంశంగా మారింది. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ పాలకుల బాటలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. బీఎంఎస్ తో పాటు ఇతర కార్మిక సంఘాలు ఇదే అంశంపై మండిపడుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సింగరేణి సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఎలా గట్టెక్కిస్తుంది? బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.